అందరికీ నమస్కారం. నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము సుఖాలు 4 రకాలు అనే విషయం గురించి కొంత తెలుసుకుందాం. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికే 2 రకాల జీవితాలు ఉన్నాయి. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మిక జీవితము, ప్రాపంచిక జీవితము 2 అనుభవించవలసి ఉంటుంది. ఈ 2 కూడా ఉంటాయన్నమాట. మానవ జన్మ తీసుకున్న తర్వాత అంటే జంతు జన్మల్లోంచి మానవ జన్మలోకి వచ్చాక మొదట నేర్చుకునేది భౌతిక జీవితమే అన్నమాట. భౌతిక జీవితం గురించే నేర్చుకుంటాడు. ఈ భౌతిక జీవితం నుంచి మెల్లిమెల్లిగా అంటే కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తాడు. ఎవరమైనా సరే మొదట భౌతిక జీవితము, తర్వాత ఆధ్యాత్మిక జీవితం. అంటే మనం వస్తాము అనుకోవడం కంటే రాబడతాము. ఏంటి అంటే ప్రతి జన్మలో కూడా మనం కావాలని అనుకున్నా అనుకోకపోయినా సూది మోనంత ఎదుగుతూ ఉంటామన్నమాట. ప్రతి జన్మలో తీసుకున్న ప్రతి జన్మలో కూడా సూది మోనంత ఎదుగుతూ ఉంటామన్నమాట. ఇక ఏంటి అంటే జంతు జన్మల్లో వాటికి ఎలా నిర్దేశింపబడ్డాయో ఆహారం కానీ ఏది కానీ అవి చనిపోయే వరకు ఆ విధంగానే బ్రతుకుతాయి. ఇక ఏంటి అంటే మెల్లిమెల్లిగా ఎదిగి జంతు జన్మల్లోంచి మెల్లిమెల్లిగా ఆత్మ మెల్లిమెల్లిగా ఎదుగుతూ మానవ జన్మలోకి వస్తుంది. ఈ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఆ మానవుడికి ఇంకా కొంచెం ఎదగాలనే ఆలోచన వస్తూ ఉంది. ఈ మానవ జన్మ తీసుకోకముందు జంతువుల్లో ఆ సృష్టికర్త ఏవైతే నిర్దేశించాడో ఆహార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ అవి అలాగే జీవించాయి. కానీ మానవ జన్మకు వచ్చే వరకు మానవుడికి మేధస్సు అని ఇవ్వబడింది. ఆ మేధస్సు నుంచి ఏమవుతుంది, బుద్ధి కూడా ఉంటుంది కదా. ఆ బుద్ధి నుంచి తనకి ఇంకా కొంచెం ఎదిగి ఆ మేధస్సు బుద్ధి అనేది ఎదిగి సుఖం కావాలి, సంతోషం కావాలి అని కోరుకొని వాటి గురించే ఆలోచన మొదలు పెడతాడనమాట. తను ఏ పని చేసినా కూడా, ఎలాంటి పని చేసినా కూడా ఈ పని వల్ల నాకు సుఖం లభిస్తుందా, సంతోషం లభిస్తుందా అని ఆలోచిస్తూ ఆ సుఖ సంతోషాలు పొందాలనే కోరుకుంటాడు. వాటి కోసమే ప్రయత్నం చేస్తుంటాడు. మనం మానవ జన్మలోకి వచ్చాక అంటే జంతు జన్మల్లోంచి మానవ జన్మలోకి వచ్చాక, మానవ జన్మ తీసుకున్నాక ఈ మానవ జీవితం నుంచి తాను మోక్షం పొందే వరకు అంటే ప్రతి మానవుడు కూడా జన్మ తీసుకున్న తర్వాత మోక్షస్థితి పొందవలసిందే. అది ఎన్ని జన్మలు కానీ, 100 జన్మలు కానీ, 1000 జన్మలు కానీ, లక్షల జన్మలు కానీ మోక్షస్థితి పొందవలసిందే. ఆ మోక్షస్థితి పొందే వరకు ఏంటి అంటే 4 రకాల సుఖాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఆ 4 రకాల సుఖాలు ఏంటి అంటే ఇహలోక సుఖము, పరలోక సుఖము, పరాత్పర సుఖము, పరమాత్మ సుఖము. ఈ 4 సుఖాలు. ఈరోజు మనం ఇహలోక సుఖం గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే ఈ లోకంలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండంగానే ఎంతసేపు తాను సుఖపడాలి అనేదే కోరుకుంటాడు. ఎందుకు అంటే తాను జంతు జన్మల్లోంచి అప్పుడే మానవ జన్మలోకి వచ్చాడు కాబట్టి. అంటే ఏంటి,
జంతు జన్మల్లో ఉండేదేముంటుంది? తినడం, పండుకోవడం అన్నమాట. అంటే ఎంతసేపు ఆహారం తీసుకోవాలి, ఆహారం కోసమే ప్రయత్నము, శరీర సుఖాల కోసం ప్రయత్నం, అవే కోరుకుంటాడు. సంసారం ఉండాలి. మనం కూడా జంతు జన్మల్లోంచి మానవ జన్మలోకి వచ్చినప్పుడు సంసారం గురించి, ఆహారం గురించి, శారీరక సుఖాల గురించే ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే జంతు జన్మల్లో ఉన్నప్పుడు సంసారం అనేది ఉండదు, అంతగా వాటికి ఏమీ ఉండదన్నమాట. ఆలోచించాల్సిన అవసరం, జంతువుల గురించి మనకు తెలుసు కాబట్టి. ఈ మానవ జన్మలోకి వచ్చాకే సంసారం గురించి ఉంటుంది. మానవ జన్మలోకి రానంత వరకు ఏముంటుంది? అక్కడ చేసేవి ఆ జంతువులు 3 పనులే. ఒకటి కానా, పీనా, సోనా. మనం జంతు జన్మల్లోకి వచ్చిన మానవ జన్మలోకి వచ్చిన మొదట్లో కూడా మన పని కూడా అదే ఉంటుంది. అవి దాటి కొద్దిగా ఎదిగిన తర్వాతే మానవుడికి సుఖం కావాలి అని కోరుకుంటాడనమాట. ఆ సుఖం కావాలంటే ఏం చేయాలి? మానవుడు కష్టపడాలి. ఏంటి చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు భోజనం మామూలుగా అందరికీ ఏదో మిరప్పొడి అన్నమో, చట్నీ అన్నమో, ఇలా ఒక రొట్టె ఓ ఆవకాయ దెబ్బ, మన పత్రికారు చెప్తారు ఓ రొట్టె ఓ ఆవకాయ దెబ్బ అని, అలా ఉంటాయి. కానీ అలా కాకుండా 5 స్టార్ భోజనమే కావాలి, లేదా 2 రకాల కూరగాయలు కావాలి, గట్టి పెరుగు కావాలి, ఇలా మంచి భోజనం కావాలి అంటే కష్టపడాలి కదా. కష్టపడితేనే అవి వస్తాయి. ఇప్పుడు ఒక పూరి గుడిసె ఉంది. పూరి గుడిసున్న వాడికి ఏముంటుంది? ఏ 2 రూమ్ల రేకుల షెడ్ అయినా పర్వాలేదు అనేది ఉంటుంది. దానికి కష్టపడవలసిందే. ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్స్ అని, అపార్ట్మెంట్ కంటే సొంత విల్లా ఉంటే బాగుంటుంది కదా. ఇలా మన కోరికలను బట్టే మనం కష్టపడవలసి ఉంటుంది. మన కోరిక ఎంత ఉంటే దానికి తగ్గ కష్టం అంత ఉంటుంది. మనం ఎంతైతే కష్టపడి ఆ డబ్బు సంపాదిస్తామో మనకి అలాంటి భోగాలు లభిస్తాయి. ఇప్పుడు మనం బాగా కష్టపడ్డామనుకోండి, మంచి కారు కొంటాం. అలా అన్నమాట. ఇలాంటివన్నీ కూడా పొందాలని ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎందుకు అంటే, ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రయత్నం చేస్తాము అంటే, మానవ జన్మలోకి వచ్చిన మొదటి జన్మల్లోనే ఈ సుఖాల కోసం మనం ప్రయత్నిస్తాము. ఈ ప్రయత్నమంతా కూడా ఇహలోక సుఖమే. ఇప్పుడు ఏంటి అంటే, ఈ భూమి మీద గనక మనం గమనిస్తే 90% మంది కూడా ఈ ఇహలోక సుఖం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనకు దత్తాత్రేయుడు చెప్పాడు ఏమని అంటే, నీవు గమనించడం వల్ల నీవు ఎన్నో విషయాలను నేర్చుకుంటావు అని. అంటే నీవు గమనిస్తూ ఉంటే నీవు ఎన్నో విషయాలు నేర్చుకుంటావు. ఎవరిని గమనించాలి? వేటిని గమనించాలి అంటే ప్రకృతిని గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంటే మొత్తం వస్తుంది కదా. ఈ ప్రకృతిని గమనించినప్పుడే మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. నిన్ను నీవు ఒక జ్ఞానిలా ఎదగాలి అనుకున్నప్పుడు, అంటే నీవు ఒక జ్ఞానిగా ఎదగాలనుకున్నప్పుడు మొదట నిన్ను నువ్వు గమనించుకోవాలి. ఎలా అంటే, నేను దేనికోసం ప్రయత్నం చేస్తున్నాను, దేనికోసం పాటుపడుతున్నాను. ఇప్పుడు మనం ధ్యాన మార్గంలో ఉన్నాము. ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు మనం ఊరిక తిన్నామా పడుకున్నామా అంటే వస్తుందా మనకు జ్ఞానం? ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఎన్నో పుస్తకాలు చదువుతూ గురువులు చెప్పిన సందేశాలు వింటూ ఉంటే మనం దేని గురించి పాటుపడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అందుకే దత్తాత్రేయుడు గమనించమని చెప్పాడు. ఇంకా ఏంటి? మనది మనకు అర్థం కావాలి అంటే మన చుట్టూ ఉన్న వారిని కూడా గమనించాలి. ఏం గమనించాలి వాళ్ళు అంటే, వీళ్ళు భగవంతుని కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేక వాళ్ళ సుఖాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అనేది మనం గమనించాలి. ఇప్పుడు కొంతమందిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటి? కష్టం వచ్చినప్పుడు గుడికో, చర్చికో, మసీదుకో, ప్రార్థన ఏదో ఒక దానికి వెళ్ళి
అక్కడ ఆ భగవంతుణ్ణి ఆ సమయంలో మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తొలగించు అని. మిగతా సమయాల్లో ఎలా ఉంటారు వాళ్ళు అంటే, నాకు ఇల్లు ఉంటే బాగుండేది, నాకు బంగారు ఉంటే బాగుండేది, నా కొడుకుకు పెళ్ళైతే బాగుండేది, ఇలాంటి కోరికలతో ఉంటారు. ఇవి ఉంటే బాగుండు, అవిటికి ఉంటే బాగుండు, నా కొడుకు పెళ్ళి లగ్జరీగా చేయాలి, అప్పైనా సరే. ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది అంటే దీనికి తగ్గట్టు ఎన్నో లోన్లు లభిస్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళి బ్యాంకుల్లో అడగకున్నా సరే మనకే ఫోన్స్ వస్తాయి లేదా మెసేజ్లు వస్తాయి, మీకు ఇలా లోన్ ఇస్తాము ఇలా అని ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ పూర్వపు రోజుల్లో ఎలా ఉండేది తెలుసా? అప్పు నిప్పు లాంటిది అనేవారు. నిజమే, మా చిన్న వయసుల్లో వరకైతే అప్పు నిప్పు లాంటిది అనేవారు. నేను కూడా ఎవరి దగ్గరన్నా ₹1 అప్పున్నా కూడా, అంటే ఒక 5 నిమిషాల్లో తెచ్చిస్తాను, తక్కువ పడ్డాయన్నా కూడా అవి ఇచ్చే వరకు ఒక భయము, టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళ సుఖాల కోసం ఎన్నో లోన్లు తెస్తున్నారు. సుఖపడపోతే ఎలా, మేము సుఖపడాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే పూర్వపు రోజుల్లో ఏది కావాలన్నా రూపాయి దాచి డబ్బు పొదుపు చేసి కొనేవాళ్ళనమాట. ఇప్పుడు ఏంటి, వాళ్ళ సుఖాల కోసం వాయిదా పద్ధతుల్లో ఏదైనా సరే తెచ్చుకొని సుఖపడాలి అనుకుంటున్నారు. ఈ ప్రస్తుత ప్రపంచంలో, ఈ కలియుగంలో 3/4 మంది అలాగే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పొదుపు చేసి తెచ్చుకోవడం అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. అప్పు చేసైనా కొనుక్కోవాలి, మేం సుఖపడాలి అనేదే ప్రస్తుత ప్రపంచం. మరి ఈ సుఖం దేనికి అంటే శరీరానికి, మనస్సుకి. ఈ 2 స్థితుల్లోనే సుఖం కోరుకుంటామన్నమాట. మరి వీళ్ళు ఎందుకు ఇలా కోరుకుంటారు అంటే, వీళ్ళు ప్రస్తుతం మా జంతు జన్మల్లోంచి మానవ జన్మలోకి అప్పుడప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు అలా శరీర సుఖం కోసం, మనసు సుఖం కోసం ఆలోచిస్తూ ఉంటారు. శరీర సుఖము అంటే ఏమిటి అంటే, శరీరానికి సౌకర్యవంతంగా ఉండడం. అంటే పడుకుంటే మెత్తటి పరుపు, వేసుకున్న బట్టలు చాలా కంఫర్టబుల్గా ఉండాలని. ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మనం కారులో వెళ్తుంటాం, కారులో వెళ్తుంటే ఏమనుకుంటాడు, మంచి కంఫర్టబుల్ ఉండాలి, ఏసీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇలాంటి శరీరం సుఖము అన్నమాట. ఇంకా మనసు యొక్క సుఖము ఏంటి అంటే, తన పరిధిలో ఉన్న వాళ్ళకి, అంటే భార్య అవ్వనివ్వండి, భర్త అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, ఏదైనా ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా కొనిగిస్తే ఏం చేస్తారు, సంతోషపడతారు. ఆ సంతోషాన్ని వీళ్ళు ఆనందిస్తారనమాట. కొనిగిచ్చింటారు కదా, అలా అన్నమాట. ఈ రెండిటి కోసమే ఈ ఇహలోక సుఖం. ఈ రెండిటి గురించే, అంటే ఈ ఇహలోక సుఖం గురించే ఎంతసేపు ఆలోచిస్తారు. ఇంకా ఏంటి అంటే, వీళ్ళకు ఎంతవరకు తెలుసు అంటే, గుళ్ళో విగ్రహం మాత్రమే దేవుడు. మన పూజా మందిరంలో విగ్రహం వరకే దేవుడు అనుకుంటూ ఏదో మొక్కుబడిగా మొక్కేస్తారు వాళ్ళు. పూజలు చేయబడడం కానీ, ఓ దండడం పెట్టడం, ఇవి మాత్రమే చేస్తారు. అంతేకాని ఆ భగవంతుని గురించి వాళ్ళు, అంటే వాళ్ళు పూర్తిగా అప్పుడే జంతు జన్మల్లోంచి మానవ జన్మలోకి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏది తెలవదనమాట. ఎంతసేపు వాళ్ళు సుఖాలు, సంతోషాలు ఇవే కోరుకుంటారు. మాకు ఆ భగవంతుని తెలుసుకునే ఓపిక లేదు, కోరిక లేదు, తెలుసుకోవాల్సిన అవసరము లేదు అన్నట్టుగా ఉంటారనమాట. ఒకవేళ మనం కనుక, అంటే మనం ఇంకా కొన్ని జన్మలు ఎదిగినాం కాబట్టి మనకు తెలుసు కదా భగవంతుడు అంటే ఏంటి అని. మనం కనుక ఆ భగవంతుడి గురించి, ధ్యానం గురించి కనుక మనం చెప్తే వాళ్ళు టాపిక్ డైవర్ట్
చేసి ఏం చేస్తారు, వాళ్ళు ఇంతసేపు ప్రపంచం గురించే మాట్లాడతారు. ఇది ఎంతోమందికి ఎన్నో రకాలుగా అనుభవం అయి ఉంటుంది. మనం ఏదైనా మంచి విషయాలు చెప్తున్నా కూడా వాళ్ళు వినరనమాట. ఎంతసేపు వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం చెప్పడం వృధా. అంతే కదా, సామెత ఉంది కదా, బూడిదలో పోసిన పన్నీరు అని. అంటే మనం ఎంత చెప్పినా వాళ్ళకు ఏమీ అర్థం కాదు. చెవిటోన్ ముందు శంకు ఊదినట్టు, ఈ మాట కూడా ఉంది కదా, అలా అన్నమాట. అందుకే మనం ఎంత చెప్పినా వృధాయే. అందుకనే వాళ్ళని ఏం చేయాలి, మనం సాక్షిగా గమనించుకోవాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ప్రాపంచిక సుఖం కోసమే పాటు పడుతున్నారు. ఇక్కడ మనకు అదొక లెసనే అన్నమాట. అంతే కదా, మనం కొంచెం ఎదిగినట్టు కదా, వాళ్ళు ప్రాపంచిక సుఖాల కోసమే కష్టపడుతున్నారు. మనమేంటి, ఆధ్యాత్మికంగా కొంచెం ఎదుగుతున్నాం. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఓహో, మేము ఇంకా ఈ స్థాయి దాటి వచ్చాము, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని. అలా కాకుండా వాళ్ళు ఇంత ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తున్నారు. అబ్బాయి ఇంత లగ్జరీ ఇల్లుంది, కార్లలో తిరుగుతున్నారు, ఇన్ని సొమ్ములు వేసుకున్నారు, వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఇంత లగ్జరీగా చేశారు, ఇలాంటివన్నీ మాకు కూడా ఉన్నింటే బాగుండు అన్నయ్య అనుకున్నామే అనుకోండి, అప్పుడు మనం ఏంటి, మన పరిస్థితి మెట్టు దిగజారుతున్నట్టే. అంతే కదా, మనం ఎక్కడో ఉన్నాము, ఆ చుట్టూ ప్రపంచాన్ని చూసి మనం కోరుకుంటే మన స్థాయి దిగజారినట్టే. ఇక్కడ మనం ఆలోచించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఇక మిగతా విషయం నెక్స్ట్ ఎపిసోడ్లలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.